రెస్పెక్టెడ్ డయాస్, అలాగే ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్ మెంబర్స్, పీఈటీలు, పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు. అలాగే బాయ్స్ అండ్ గర్ల్స్కి నా అభినందనలు. దాదాపుగా మనం ఈ 2-3 సంవత్సరాల కంటే అంతకుముందు కొంచెం ఎక్కువగా చేశాం. ఇప్పుడు ఎక్కువ మందికి ప్రాధాన్యత ఉండేటట్టుగా అన్ని స్పోర్ట్స్లో అవకాశాలు ఉండే విధంగా ప్లాన్ చేయమని చెప్పేసి ప్రిన్సిపల్ గారికి చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో నడుస్తుంది. ఖచ్చితంగా ఎడ్యుకేషన్తో పాటు ఆర్కే కాలేజీలో స్పోర్ట్స్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నారనేటువంటి భావాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మీరు ఎక్కువ మంది పార్టిసిపేషన్ చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. రేపో మాపో మళ్ళీ మనకి క్రికెట్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మన యూనివర్సిటీ జేఎన్టీయూ కాకినాడ. మరి అలాగే మిగతా కాలేజీతో కూడా పోల్చుకుంటే మన దగ్గర కూడా మంచి శిక్షణ పొందినటువంటి స్పోర్ట్స్లో కానీ గేమ్స్లో కానీ స్టూడెంట్స్ ఉండాలనేటువంటి విధంగా నేను పీఈటీలకు చెప్తున్నాను. పొద్దున్నే మార్నింగ్ లేచేసి మొత్తం అంతా బాగానే ప్రాక్టీస్ చేస్తున్నారు, నేను చూస్తున్నాను. ఖచ్చితంగా ఇది సరిపోదు. ఈ గ్రౌండ్ కూడా ఇంకా కొంత గ్రోత్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ తీసేస్తాం. పూర్తి స్థాయిలో ఆర్కే కాలేజీ ఒక ఎడ్యుకేషనే కాదు, ఖచ్చితంగా స్పోర్ట్స్లో కూడా ప్రధానంగా ఉంటుంది. అలాగే ప్లేస్మెంట్స్లు కూడా మీకు అందరూ తెలుసు, 100% ప్లేస్మెంట్స్ కూడా మనం ఇప్పిస్తున్నాం. అలాగే మీకు స్పోర్ట్స్లో నేనేమంటానంటే, ఇప్పుడు ప్రధానంగా ఏదైనా ఒక ఎంప్లాయ్మెంట్కి వెళ్తే, మీరు ఏదో సాఫ్ట్వేర్ సమస్య కాదు కానీ మిగతా ఏదైనా ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళినప్పుడు పోలీస్ ఆర్ మన రైల్వేస్ ఇట్లా కొన్ని డిపార్ట్మెంట్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్పోర్ట్స్ కోటా ఉంటుంది. అది మీకు ఒక స్పోర్ట్స్ కోటా చాలా అవసరం. అలాగే ముందు నుంచి కూడా ఎన్సీసీ లాంటిది కూడా ఉండుంటే ఇంకా కొంత బెటర్. ఎందుకంటే దానివల్ల మనకి చాలామంది గవర్నమెంట్ సైడ్ ఏదైనా జాబ్స్కి వెళ్ళాలంటే కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. సో దాన్ని ఆ విధంగా కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మేమైతే కొన్ని దగ్గరలో ఇవన్నీ కూడా చూస్తున్నాను. నా నియోజకవర్గంలో కూడా చాలా వరకు స్పోర్ట్స్ని ఈ మధ్యకాలంలో కండక్ట్ చేసాం. అక్కడ కూడా కొన్ని ఏర్పాట్లు చేయాలని అనుకుంటున్నాం. అలాగే కాలేజీలో కూడా మొత్తం ఉన్న గ్రౌండ్ని డీసెంట్గా తయారు చేసి కంటిన్యూగా, మరి నాకు తెలీదు మనం ఇంజనీరింగ్ స్థాయిలో ఏ మేరకు మనం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ని మనం కండక్ట్ చేయొచ్చు అనే దాన్ని ఎంత మేరకు వీలైతే అంత మేరకు చేయాలనేది నా యొక్క ఆలోచన. ఆ విధంగా ముందుకెళ్తాం. ఈ కాలేజీ అన్ని రకాలుగా బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మీ అందరూ కూడా గెలవడం ఓడిపోవడం అనేది పక్కన పెట్టండి. గెలుస్తాం ఓడిపోతాం, కానీ పోటీలో ఉండడం అనేది ఇంపార్టెంట్. ఓటమి గెలుపు అనేది మన చేతుల్లో ఉండదు. ఈరోజు ఓడిపోతే రేపు ఇంకో రోజు గెలుస్తాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అటువంటి ఆలోచనలు లేకుండా ముందుకెళ్లే విధంగానే ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.